నాకు జీవితంలో ఒక సత్యం అర్థమైంది. ఏంటి అంటే, మన జీవితంలో పాజిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని అడగాలి? మన ఫ్రెండ్స్ ని అడగాలి. అదే మన జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం అడగాల్సింది డైరెక్ట్ గా వెళ్ళి మన శత్రువుల్ని. కారణం ఏంటి? మన శత్రువుల యొక్క పనేంటి? 24 గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయటమే మన శత్రువుడు పని. సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి తొందరగా తెలుస్తాయి? మన శత్రువులకి. నాకు నా శత్రువుల కారణం వల్ల చాలా క్లియర్ గా అర్థమైంది నాకు ఐఏఎస్ రాంది 3 కారణాలు. హ్యాండ్ రైటింగ్, నేను సమాధానం ఎలా రాస్తున్నాను అనే విషయం మీద, నేను మాట్లాడే విషయం మీద. వెంబటనే నేను మా నాన్నగారికి ఫోన్ చేశా. నాన్నగారు, నాకు ఇంకొక సంవత్సరం కూడా కావాలి, నేను ఇంకోసారి కూడా ఐఏఎస్ రాద్దామని. వెంబటనే మా నాన్నగారు తిట్టారనమాట. ఇంకేంటి 3 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు, వెళ్ళి జాబ్ లో జాయిన్ అవ్వు అని చెప్పి. తర్వాత మా అమ్మకి ఫోన్ చేశా. మా అమ్మ కూడా తిట్టింది. అప్పుడు నేను మా అక్కకి చేసి మా అక్కని అడిగా, అక్క అమ్మని నాన్నకి కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం ఇప్పించు, దాని తర్వాత మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పా. మా అక్క, మా అమ్మ, మా నాన్నని కన్విన్స్ చేశాక ఇంకో సంవత్సరం నాకు ఇప్పించింది. అట్లా 1 సంవత్సరంలో నేను ఈ 3 కారణాలని ఓవర్కమ్ చేసి 4వసారి ఐఏఎస్ కోసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను, క్లియర్ చేశాను. ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్.